ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి 750 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన మల్బార్ గ్రూప్. ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులపై స్పందించిన వాసిరెడ్డి పద్మ. విచక్షణ మరిచిన వారికి సమాజంలో స్థానం లేదంటూ ఆగ్రహం. పోలీసులకు లొంగిపోయిన తెలంగాణ మావోయిస్టు కీలక నేత. 20 లక్షల రివార్డు ఉన్న శంకర్ అరెస్టు. కాణిపాకంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. చిలక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన విఘ్నేశ్వరుడు. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్ సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మలబార్ గ్రూప్ తమ నిర్ణయాన్ని తెలిపింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్న కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారితో వివరిస్తున్న స్నేహపూర్వక దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్న వ్యాపార అనుకూలతలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మల్బార్ గ్రూప్కి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ ఫలితాలను మంత్రి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. విశాఖకు చెందిన రోషన్ లాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివేక్ వర్ధన్ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా పాలిటెక్నిక్ అందిస్తున్నామన్నారు. దానికి బదులుగా 68,137 మంది పరీక్షకి అపీల్ అయ్యారు. తర్వాత ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ సెక్యూర్ చేసుకుని క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 64,127 మంది, అంటే 94.2% మంది అర్హత సాధించారు ఈ పరీక్షలో. మరి గర్ల్స్ విషయంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ శ్రీకాకుళం జిల్లాలో వచ్చింది 95.52. అట్లాగే మరి అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి చూసినప్పుడు శ్రీకాకుళం 95.52, ఓన్లీ గర్ల్స్ విషయంలో నెల్లూరు జిల్లా 98.8%, ఓన్లీ బాయ్స్ తీసుకుంటే ప్రకాశం జిల్లా వచ్చింది. సో అట్లాగే కట్ ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్ చేసింది 25%, అంటే 120 మార్కులకి పరీక్ష పెట్టడం జరిగింది. దాంట్లో 30 మార్కులు మనం కట్ ఆఫ్గా డిసైడ్ చేశాము. ఎస్సీ ఎస్టీ విషయంలో కట్ ఆఫ్ మార్కు నియమం ఏమీ లేదు, వాళ్ళందరికీ కూడా ర్యాంకులు అవార్డు చేయడం జరిగింది.
ఈ క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ఒక వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి తెలియచేస్తున్నా. మరి ఈ సందర్భంగా మంత్రి గారిని ఈ పాలిసిట్ రిజల్ట్స్ని మరి అనౌన్స్ చేయవలసిందిగా మనవి చేస్తున్నా. ఆ తదుపరి వారి సందేశం కూడా ఉంటుంది. ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న మృగాళ్లకు ఈ సమాజంలో స్థానం లేదని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న ఆడపిల్లలపై వరుస దాడులను ఆమె ఖండించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. లైంగిక దాడులు జరగడం తీవ్ర బాధాకరమని, ఇలా విచక్షణరహితంగా వివరించే వారికి సమాజంలో స్థానం లేదని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ రామకోటి నగర్లో ఒక యువతి పైన దారుణంగా అమానుషంగా కొట్టుకుంటూ కర్రలతోటి హింసించినటువంటి సంఘటన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రంగా కలిచివేసింది. అదేవిధంగా వైజాగ్లో 9 ఏళ్ల బాలికలపైన అఘాయిత్యం సంఘటన కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయం ప్రస్తావించి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం వాళ్ళని అదుపులోకి తీసుకోండి. ఎవరైతే ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోండి. కఠినంగా ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు కూడా వాళ్ళకి పెట్టండి. మొత్తం కుటుంబాలకి సత్వరం న్యాయంగా ఉండటానికి మొత్తం అధికార యంత్రాంగం సిద్ధం కావాలనేటటువంటిది ఆయన చాలా స్వయంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రభుత్వ పరంగా ఒక రక్షణగా ఉండడానికి ప్రభుత్వ పరంగా ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇవాళ సమాజంలో ఆడపిల్లల పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి ఒక సైకో మనస్తత్వాలతో మృగాళ్ళుగా మారుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సంఘటనలకి కారణమవుతున్నాయి. దేశంలోనే 4 రెట్లు క్రైమ్ మహిళల పట్ల పెరిగింది అనేటటువంటిది నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ఉమ్మడి బాధ్యతగా ఇవాళ ప్రతి స్థలము, ప్రతి పాఠశాల, ప్రతి ప్లేసు కూడా ఆడపిల్లల పట్ల మహిళల పట్ల ఒక రక్షణగా ఉండడానికి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు జరిగితే ఇక్కడ ప్రభుత్వం ఊరుకోదు, అదేవిధంగా ఇక్కడ సమాజం కూడా ఊరుకోదు. మన మధ్య ఇట్లాంటి మృగాళ్ళు ఉండడానికి వీల్లేదు అనేటటువంటిది ఒక ప్రతిజ్ఞలాగా ప్రతి పల్లె తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవాళ మనందరం కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దిశ యాప్ అనేటటువంటి దాన్ని సహాయంగా తీసుకుని కడపకు సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డ ఢిల్లీలో రక్షణ పొందింది. ఆ రకమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థని ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పెడధోరణులు, కొంతమంది మగవాళ్ళు ఉన్నటువంటి పెడ ఆలోచనల వల్ల జరుగుతున్నటువంటి సంఘటనల్ని మనంగా మార్చుకుందాం, మన సమాజంగా మార్చుకుందాం అనేటటువంటిది ఇది ఒక యజ్ఞంలాగా ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సంఘటన జరిగినా దీని మన మధ్య ఇటువంటి సంఘటన జరగడానికి వీల్లేదు. అటువంటి నేరాలకి ఘోరాలకి పాల్పడినటువంటి వాళ్ళు మన మధ్య తల దించుకుని ఆ కుటుంబం నిలబడేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక హెచ్చరికగా ఈ రోజు మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ 2 సంఘటనల పట్ల మహిళా కమిషన్ కూడా స్వయంగా పోలీసులతో బాధితులతో మాట్లాడింది. ఖచ్చితంగా అందరి తరపున కూడా అండగా ఉంటాము, ప్రభుత్వం తరపున మా తరపున అనేటటువంటిది అందరికీ తెలియజేస్తూ ఇట్లాంటి ఘోరాలకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రం కఠినంగా సమాజం చూస్తుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని తీసుకెళ్లాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇక మావోయిస్ట్ అగ్రనేత ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు మిలిటరీ కమిషన్ చీఫ్ దుబాసి శంకర్ లొంగిపోయినట్లు ఒడిశా పోలీసులు ప్రకటించారు. పోలీసులు ప్రకటించిన వివరాల ప్రకారం నిషేధిత మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అందిన తరువాత ఒడిశాలోని నోరు గ్రామ అటవీ ప్రాంతంలో ఒక ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిసింది. గాలింపు చర్యలు నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువైపుల పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మావోయిస్టుల వైపు కాల్పులు నిలిచిపోవడంతో పోలీసులు సంఘటన ప్రాంతాన్ని గాలించగా మావోయిస్టు సీనియర్ నేత ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు దుబాసి శంకర్ ఇన్సాస్ తుపాకీతో పోలీసులకు లొంగిపోయారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఫోన్, రేడియో, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇతనిపై 20 లక్షల రూపాయల రివార్డు పోలీసులు ప్రకటించారు. అదేవిధంగా పెదబైలు ఏరియా కమిటీ సభ్యుడు మాధవి సోనాలి అలియాస్ కిరణ్ కూడా పోలీసుల వద్ద లొంగిపోయాడు. कोरापुट डिस्ट्रिक्ट रे किरण आलियास सोनल माडवी ये गोटे बैंड माओइस्ट ऑर्गेनाइजेशन रे गुमा एरिया कमिटी मेंबर थिले से आज तांकर स्व इच्छा रे आमा सामना रे सरेंडर होइचंती. से या पूर्वरु तांकर स्त्री तालसो आलियास तालसे पीका ये भी आमा सामना रे सरेंडर हो जाइए. ये जो सरेंडर आसिला सरेंडर और रिहेबिलिटेशन पॉलिसी देखी के ये और बाकी जो माओइस्ट माने बहुत लोगों ऊपर अन्याय अत्याचार करछंती
ତାକୁ ଦେଖିକି ନିଜ ଇଚ୍ଛାରେ ପୁଲିସ୍ ସାମ୍ନାରେ ସରେଣ୍ଡର ହେଇଛି। ୟାକୁ ପୁଲିସରେ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟରେ ଯେଉଁ ସରେଣ୍ଡର ଆଣ୍ଡ रिहैबिलिटेशन पॉलिसी अच्छी ता अनुसार सब बेनिफिट दिज्व और ता भितर स्किल ट्रेनिंग होगा, स्किल डेवलपमेंट ट्रेनिंग होगा और बाकी जो ता उपरे जो रिवार्ड अच्छी से भी दिज्व। ता उपरे बाकी भी माओइस्ट जो पार्टी मेंबर अच्छी। కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు చిలుక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన నేడు స్వామివారి సిద్ధి బుద్ధి సమేతంగా చిలుక వాహనంపై ఊరేగారు. ఆర్య వైశ్య వంశస్థులు ఉభయదారులుగా వివరించి పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి చిలుక శేష వాహనంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామి 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 హైదరాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై చిన్నారి చేత్ర ఆత్మశాంతికి చేకూరాలని, పసిపాపపై అత్యాచారం చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. నగరంలో చిన్నారి చేత్రకు ఆయన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా చట్టాలు కఠినంగా అమలు చేయాలని, ఇంకెప్పుడైనా ఇలా ఎవరైనా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన చైత్ర అనేటువంటి ఒక పసిపాపని హత్య చేసి నానా విధాలుగా చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి వ్యక్తి పైన వెంటనే అత్యంత వేగంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ సమాజం అంతా ఎదురు చూస్తున్నది. ఈ సంఘటన చేసినటువంటి వ్యక్తికి త్వరగా శిక్షించబడాలనేటువంటి విధంగా యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. హైదరాబాదు నడిబొడ్డునున్నటువంటి సింగరేణి కాలనీలో వేలాది మంది పేద కూలీలు, భార్యాభర్తలు కూలీ చేసుకుంటే తప్ప జీవనం గడపలేనటువంటి పేద కులాలు కూలి పనులు చేసుకొని రిక్షాలు దొక్కుని అమాయక ప్రజలు బ్రతుకుతున్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం అనిపిస్తుంది. 7 రోజులైనా నిందితుడిని పట్టుకోలేకపోతున్నటువంటి ప్రభుత్వం, పట్టుకోలేనటువంటి పోలీస్ వ్యవస్థ, ఇది చాలా అవమానంగా ఫీల్ కావాల్సి వస్తున్నది. నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి కమిషన్ మెంబర్గా నేను ఆదేశిస్తున్నా, ఏదైతే పోలీసు వ్యవస్థ వెంటనే మేఘాల మీద ప్రయత్నం చేసి నిందితుడిని అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాల్సిందిగా కమిషన్ ఆదేశిస్తుంది. రెండవది, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి
ఓదార్పు కానీ సహాయ సహకారాలు కానీ ప్రకటించకపోవటం వల్ల పేద వర్గాలలో ఒక నిర్లిప్తత, ఒక నిరాశ నిస్పృహలు పేద ప్రజలలో స్పష్టంగా కనపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత బాధిత కుటుంబానికి ఆ గృహంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అదేవిధంగా 25 lakhs 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషియా ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ చాలామంది మంత్రులు, చాలామంది నాయకులు ట్విట్టర్లల్లో, ఫేస్బుక్లల్లో తమ యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తే ఈ పేద వర్గాలకు ఇది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో అంబేద్కర్ భవన్ స్థలం భూమి పూజ విషయంలో ఘర్షణ నెలకొంది. ఓ విషయంలో బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సర్పంచ్, గ్రామస్తుల మధ్య స్థల వివాదం చోటు చేసుకోగా అది కాస్త ఘర్షణకు తీసింది. వివాదం తీవ్రం అవడంతో దళితులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కమ్యూనిటీ హాల్ 25 లక్షలతో మంజూరైనటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు, నేను అక్కడ చెయ్యను, తర్వాత వేరే ప్లేస్లో చేద్దాం, ప్లేస్ లేదని చెప్పి ఏదో చెప్పారు. లేదు సార్, గ్రామస్తులు అందరం కలిసి మేము ఒక ప్లేస్లో నిర్ణయించుకున్నాం, అక్కడ చేయాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈరోజు వచ్చి నేను చెయ్యను అని నిరాకరించడంతో 3 సంవత్సరాల నుంచి ఈరోజు నిరీక్షణ చేస్తూ ఉన్నాం సార్. ప్రభుత్వం మంజూరు చేసినటువంటి భవనానికి భూమి పూజ చేస్తే బాగుంటుందని ఈరోజు అడిగితే ఇక్కడ ఎమ్మెల్యే సాక్షిగా ఎమ్మెల్యే ఉండి దళితులపై లాఠీచార్జ్ చేయించడం అనేది నిజంగా కూడా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల కోసం నా చివరి ఊపిరి వరకు నా ప్రాణత్యాగం చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్తా ఉంటే దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేయండి, అది కాగానే చేసేస్తాం. ఒకటే రిక్వెస్ట్, మీరు వేరేలాగా భావించకండి దయచేసి. 2 చేతులు జోడిస్తున్నా 3 సంవత్సరాలు అయింది సార్ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి. ఈ రోజు వరకు ఎందుకు కాలేదు సార్? ఇప్పుడు టెండర్ క్యాన్సిల్ అయింది అనుకుంటా. ఇప్పుడు టెండర్ క్యాన్సిల్ అయింది. మీరు అనుకుంటే సార్ ప్రభుత్వం అన్నది ఉన్నది, మీరు అనుకుంటే సార్ 2 నిమిషాల పని మనస్ఫూర్తిగా కొట్టండి సార్. సార్ నేను 2.5 సంవత్సరాలు అయింది సార్ తీర్మానం ఇచ్చి. నా తీర్మానం రెఫరెన్స్ తోనే టెండర్ కాల్ సార్. ఇదే జాగా మీద సార్ 2.5 సంవత్సరాలు నేను సార్ ఈతో మాట్లాడిన కాంట్రాక్టర్ తో మాట్లాడిన మొన్న మీటింగ్ లో సార్ వాళ్ళు ఆయన చెప్పి మీరు అనుకుంటే సార్ ఇప్పుడు మేము ఏమన్నా సార్ నారాయణపేట జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ముందు స్కూల్ స్వీపర్లు ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు చెల్లించాలని, తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, అధికారులు తమను పట్టించుకోవడం లేదని స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాయ మాటలు చెప్పి మా జీవితాలతో ఆడుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను సరైన క్రమంలో అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, విజయ్ కుమార్, పార్ట్ టైం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టన్న తదితరులు పాల్గొన్నారు. ఖలీల్, తెలంగాణ స్వీపర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయం ముందు స్కూల్ స్వీపర్ల ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకు తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. మార్చిలో జీతం విడుదలైనా ఇప్పటి వరకు వాళ్ళకు వేతనాలు ఇవ్వట్లేదు. జిల్లా పరిషత్ సిఓ గారితో మాట్లాడితే ఎంపీడీఓల మీద ఎంఈఓల మీద చెప్తా ఉన్నాడు. ఎంపీడీఓలు ఎంఈఓల దగ్గర పోతే జిల్లా పరిషత్ సిఓ దగ్గర పోయి మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. పని చేయించుకునేది స్కూళ్ళల్లో వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయం వచ్చే వరకు ఒకరి మీద ఒకరు దొబ్బి పని చెప్పేటప్పుడు ముందుకు వస్తారు, జీతాలు ఇచ్చేటప్పుడు మాత్రం అందరు వెనక్కి జరుగుతూ ఉన్నారు. ఇది తీవ్రమైన అన్యాయం కాబట్టి వెంటనే స్కూల్ స్వీపర్లందరికీ కూడా పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 61 సంవత్సరాలు నిండిన స్వీపర్లను తీసేస్తామని చెప్పి ఎంఈఓలు మాట్లాడుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 40-50 ఏళ్లకెళ్ళి పనిచేస్తున్న స్వీపర్లు 61-70 ఏళ్ళు నిండిన ఎవరిని తీసేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసేయడం కొరకు రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు 4,000 జీతం ఇస్తున్నారు, కొంతమందికి 1,623 జీతం ఇస్తున్నారు. ఒకటే పని చేసే స్వీపర్లకు మేము 4,000 1,623 ఎట్లా ఇస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కనీస వేతనం 21,000 ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పును కూడా గౌరవించారా ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు స్వీపర్ల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం తీవ్రమైన చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుందని చెప్పి మేము
మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే ఈరోజు ప్రతి గ్రామంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థ ఏదన్నా అంటే అది స్కూల్ స్వీపరే. అక్కడే భవిష్యత్తు నిర్మాణం అవుతుంది, అక్కడే పసిపిల్లలకు విద్యా నిర్మాణం అవుతుంది. అక్కడి నుంచే ఎవరు కలెక్టర్ కావాలి, ఎవరు పోలీస్ కావాలి, ఎవడు ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి పునాదులు పడేది స్కూల్ స్వీపర్. స్కూళ్ళలో ఆ పాఠశాలలో నీళ్లు తెచ్చే స్వీపర్ లేకపోతే, ఆ పాఠశాలలో గడ్డగొట్టే స్వీపర్ లేకపోతే, ఆ పాఠశాలలో బాత్రూంలు కడిగే స్కావెంజర్ లేకపోతే, ఆ పాఠశాలలో విద్యార్థులను సేవ చేసే ఒక వాచ్మ్యాన్ లేకపోతే ఎట్లా మీరు పాఠశాలను నడుపుతారని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నా. అంటే ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ పాఠశాల విద్యారంగాన్ని మొత్తము ప్రైవేట్ పెట్టుబడిదారులకు అమ్మడం కొరకు ఈరోజు స్వీపర్లకు జీతాలు ఇవ్వటం లేదు, ఈరోజు స్కావెంజర్లను పెట్టడం లేదు. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నా. ఈరోజు ఉదయం లేచిన తర్వాత మీ ప్రగతి భవన్ కానివ్వండి లేదా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముక్తమాదారం గ్రామంలో యోజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చేతిని హతమార్చిన మానవ మృగాన్ని వెంటనే ఉరితీయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చిన్నారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు నింగారి యాదగిరి, వార్డు మెంబర్ బొడ్డు జనిల్, రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా ఇల్మున్నర గ్రామ పంచాయతీలోని దళితులు, గిరిజనులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఎందుకనగా ఒక మహిళకి రక్షణ లేకపోవడం సిగ్గుచేటుతనం నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు బాగుపడుతున్నాయి, అందరూ లావాదేవీల కోసం ఆలోచన చేస్తున్నారు, కానీ ఎవరు ఆడపిల్ల రక్షణ గురించి ఆలోచన చేయట్లేదు. ఎందుకనగా ఈరోజు మన ఇంట్లో కూడా మన ఆడపిల్లలు ఉంటారు, మన అక్కలు చెల్లెలు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోవాలన్నా తల్లిదండ్రులు భయపడాలకు గురి అవుతున్నారు. ఈ భయపడాలకు గురి అవసరమే వచ్చింది. ఇప్పుడు మన పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వం కానీ, లీడర్లు బాగుపడుతున్నారు, మన సీఎంలు మారుతున్నారు, ప్రధానమంత్రి మారుతున్నారు, కానీ మన దళిత గిరిజన మహిళలకి ఒక ఆత్మరక్షణ లేకుండా పోతుంది. కావున ప్రభుత్వం వెంటనే ఎవరైతే రాజు రెడ్డి ఆయన ఎవరైతే అమ్మాయి పైన అత్యాచారం చేసిండో ఆయన వెంటనే రిమాండ్ చేయకుండా అందరు బహిరంగంగా అందరి ముంగానే ఉరి శిక్షణ వేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకనగా ఇప్పుడు ప్రభుత్వాలలో దళితుల నుంచి, గిరిజనుల నుంచి మినిస్టర్లు, మంత్రులు వహిస్తున్నారు. సిగ్గుతోనే తల ఉంచుకోవాలని పరిస్థితి వచ్చింది. ఈరోజు మన దళితులు ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు చేసుకుని కూర్చున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మనం ఈ రోజు మన ఆడపిల్లల రక్షణ లేకుండా పోతుంది. కావున మన ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఇప్పుడు ఇంతమంది వచ్చిన యువకులు కానీ, గ్రామ పెద్దలు కానీ, రాష్ట్ర పెద్దలు కానీ వెంటనే వారికి ఉరి శిక్షణ వేసి చంపాలని చెప్పి కోరుతూ మా గ్రామ తరపున చెప్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దుబ్బగూడ గ్రామంలో భూ వివాదం ఓ వ్యక్తి ఆత్మహత్యకు దారితీసింది. దుబ్బగూడకు చెందిన శంకర్కు అదే గ్రామానికి చెందిన మరికొందరి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తుల విషయాన్ని గ్రామ సర్పంచ్ మంగళ దృష్టికి తీసుకెళ్లారు. అందరూ ఏకమవడంతో శంకర్ ఆవేశంతో తనతో గొడవపడ్డ వారితో మరోసారి వాదనకు దిగాడు. అకారణంగా మధ్యలో కల్పించుకున్న సర్పంచ్ శంకర్ను కట్టేసి చితకబాదినట్లు మృతుని భార్య తెలిపారు. శంకర్పై వాంకిడి పోలీస్ స్టేషన్లో అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో భార్యాభర్తలు కేసు తీసేయాలంటూ ప్రాధేయపడ్డారు. అయినా కనకరించని సర్పంచ్ ₹1,00,000 డిమాండ్ చేసింది. డబ్బులు ఇస్తేనే కేసు వెనక్కి తీసుకుంటామనడంతో 5 ఆడబిడ్డలు గల పేద రైతు భయాందోళనకు గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుని భార్య నీలాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వాంకిడి ఎస్ఐ రమేష్ తెలిపారు. సిఐకి ఫోన్ చేసిండు, ఈ లంజ కొడుకు గిట్లా వచ్చింది, నా ఇంటి ముంగట వచ్చింది, నా మీద గొడవ చేసింది అని చెప్పిండు. చెప్పాలక ఎస్ఐ పంపించి ఇద్దరు వచ్చినాక రేపు శంకర్ నువ్వు మాత్రం థానాకి రావాలి అని చెప్పిండు. చెప్పిన వరకు ఇక అని ఇంటికాడ వచ్చినాం. కాంప్రమైజ్ కానీ అన్నది కాలు పట్టుకున్నాం సార్, 5 వెళ్ళి అయితే వీళ్ళు సార్ మా అమ్మ సర్పంచ్ అమ్మ వాళ్ళని చనిపోయింది. అదే బాబు కక్షతో సర్పంచ్ అమ్మని లేపింది. ఇట్లా వాపస్ తీసుకోకుండా అసలు కాంప్రమైజ్ తీసుకోగాని అదే బాబు ఫస్ట్ ఆమెని సర్పంచ్ అమ్మని ముందు పెట్టి ఇట్లా చేసి. కుమ్రాం డిస్ట్రిక్ట్ వాంకిడి మండలము బొమ్మటిగూడ ఉప సర్పంచ్ని. నా పేరు సొన్నూరు పురుషోత్తం. మరి గత నెల 21 తారీఖు నాడు సొన్నూరులో శంకర్ మరి గొడవ పడడం జరిగింది. ఆదే బాబురావుతో, లేనుగురే సీనుతో. వాంకిడి మండలానికి చెందిన గునూర్లే నీలాబాయి తన భర్త గత 21 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఈరోజు చనిపోవడం జరిగింది. అయితే గత నెల రోజుల క్రితం వాళ్ళ గ్రామ సర్పంచ్ మరియు లెండిగూరే సీను, ఆడే బాపురావు
వీరిద్దరితో కలిసి తన భర్త మీద ఎస్టీ సర్పంచ్ గారి ద్వారా అట్రాసిటీ కేసు నమోదు చేయించారని, అలాగే ఆ కేసు కాంప్రమైజ్ కోసం డబ్బులు డిమాండ్ చేశారని, అది ఇచ్చుకోలేక మనస్తాపానికి గురై తన భర్త పురిలో మంది తాగి చనిపోయి. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ సర్పంచ్పై దాడి కలకలం రేపింది. కొత్తపేట వాడపాలెం గ్రామ మాజీ సర్పంచ్ అర్జున్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. దీంతో గాయాలతో ఉన్న ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక్కడికి వచ్చి 10 మంది టక్ 4 వీధులు తిరిగితే 4 గొళ్ళ మీద దొరకకూడదు. సెర్చింగ్ అయిందండి, సెర్చింగ్ అయిందండి, లేదండి రాత్రి ఈ లోపల పళ్ళు ఇదేమవుతుంది అబ్బాయి గారు మా అన్నయ్య గారు రెండేళ్ల విరామం తర్వాత ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఆవిష్కరణతో అగ్రస్థాయి వాలీబాల్ యాక్షన్ మరోసారి భారతీయ స్క్రీన్లపై దర్శనమివ్వనుంది. NBA వంటి ప్రముఖ అంతర్జాతీయ లీగ్స్ తరహాలో ఈ లీగ్ నిర్వహణలో ఫ్రాంచైజ్ యజమానులు సైతం పాలు పంచుకోనున్నారు. ఫ్రాంచైజీలు కూడా దీన్ని స్వాగతిస్తున్నాయి. ప్రైమ్ వాలీబాల్ లీగ్ మొదటి ఎడిషన్లో 6 జట్లు ఉండనున్నాయి. వీటిలో 5 గతంలోనూ ఈ వాలీబాల్ లీగ్తో అనుబంధం కలిగి ఉన్నవే. దీని లీడ్ యజమాని అంకిత్ నగోరి దేశంలో అగ్రగామి స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ అయిన బేస్ లైన్ వెంచర్స్చే ఎక్స్క్లూజివ్గా మార్కెట్ చేయబడనుంది. ఈ సందర్భంగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ CEO జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ దేశంలో ఎంతటి ప్రతిభావంతులు ఉన్నారో మనం ఇంతకుముందే చూశామని, వారు ఎదిగేందుకు సరైన వేదికను అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ విధమైన నిర్మాణంలో ఫ్రాంచైజీలు దీర్ఘకాలానికి కట్టుబడి ఉంటాయని అన్నారు. The intention is that we'll open up the registration for all the players across the country. And we're expecting about 1,000 players to be registered. We'll go for an auction from there. We'll do our homework. We'll probably have around 90 players being involved in it. So this gives an opportunity for a lot of players who have represented the country, zonal level, state. We got fantastic exposure. After that stop due to a variety of legal reasons, we said we must give players an opportunity to start the league again. So we got together, we asked the teams, and 5 of the 6 teams have joined us again, and Bangalore has joined us again to start the Prime Volleyball League. This is a historical league, not just for volleyball, but because it's the first time, like the NBA in America, the franchises are also stakeholders in the league, which means the long-term financial stability of the league is there, and that means that the opportunity for players to excel and do well is even more, because they know that this league will go on for a long time. So this league is first and foremost for all the players. This is for the players of volleyball who haven't had their opportunity. India has some fantastic, amazing talent in volleyball. We'll finally see that talent again. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి 750 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన మల్బార్ గ్రూప్. ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులపై స్పందించిన వాసిరెడ్డి పద్మ, విచక్షణ మరిచిన వారికి సమాజంలో స్థానం లేదంటూ ఆగ్రహం. పోలీసులకు లొంగిపోయిన తెలంగాణ మావోయిస్టు కీలక నేత, 20 లక్షల రివార్డు ఉన్న శంకర్ అరెస్టు.
కాణిపాకంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. చిలక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన విఘ్నేశ్వరుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.